ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం వివాదాస్పదంగా మారింది. స్థలం తమ పూర్వీకులదిగా పేర్కొంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల పడకండ్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పడకండ్ల గ్రామంలోని పురాతన ధర్మసత్రం స్థలంను ఆసుపత్రి నిర్మాణానికి రెవెన్యూ అధికారులు కేటాయించారు. ధర్మసత్రాన్ని తొలగిస్తుండగా స్థలం తమ పూర్వీకులదని కొందరు స్థలం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ధర్మసత్రం నిర్మించిన స్థలం తమదేనని, తమకు నష్టపరిహారం లేదా మరొక ప్రాంతంలో స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు స్థలం నుండి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని బైఠాయించారు. కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో స్థలం వద్ద నిరసన తెలిపారు. గవర్నమెంట్ భూమి అయితే కాదు, పట్టా భూమి, ఒక వ్యక్తికి సంబంధించిన భూమి. గవర్నమెంట్ భూమి అయితే కాదు, ఇది పట్టా భూమి. సారపల్లి చెట్టికాడిది సాంబయ్య పేరుంది, అన్ని ఉన్నాయి సత్రానికి. పట్టా భూమి ఇది. మాది సర్వే తప్పు ఉండొచ్చు, ఒక నెంబర్ అడ్డేటో పక్కనే మాది సర్వే నెంబరు 100 ఏళ్ల కిందట ఒక అక్షరం అడ్డేటో పడి ఉండొచ్చు. ఇప్పుడు అంత టెక్నాలజీ ఉన్నాయి కానీ విఆర్ఓ సీటు, ఎంఆర్ఓ సీటు, రెవెన్యూ సీటు తిరుగుతా సర్వే నెంబర్ తప్పు ఉన్నాయని 100 ఏళ్ళ క్రితం మాది కూడా అట్లా పడవచ్చు. సర్వే 462/1 పక్కది 464/18 ఇది ఒక నెంబర్ అడ్డేటో పట్టించచ్చు. చదవాలి మొరటోళ్ళు ఎట్లా రాసుకుంటారు తెలుసు. మా 16 స్థలం మా సర్వే నెంబర్లో మా ఇల్లు కట్టుకున్నారంటే ఇల్లు కట్టు ప్రభుత్వం ఎట్ట పరిమించింది. బిల్డింగ్లకు పట్టా భూమి అది వేరే వాళ్ళ పేరుంది. ప్రభుత్వం నష్టపరిహారం కట్టియాలి. మాకు ఇల్లు కట్టుకున్నారంటే మేమేం చేయాలి? మీరు ఎట్టించారా పొద్దు చూసుకునే లేదా? ఇది పట్టా భూమేమా వేరే వాళ్ళ పేరు మీకు ఎట్ట నాకు తెలుసు. ప్రభుత్వానికి నష్టపరిహారం కట్టియాలి మాకు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.